born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా, సూరిబాబు అంటే ఇష్టమని. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుస్తావు? 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నిన్ను గోదావరిలో తోసి నేను దూకాలి. ఎందుకు చేసావి పని? నేను చెడిపోలేదు. అరిచావంటే చంపేస్తా. నువ్వు అక్కడే కూర్చో, నేను ఎక్కడే కూర్చుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక్కడే భంచిక్ బొమ్మ అనిపిస్తా. నేను ఇక్కడే కూర్చుంటాను. మీ అమ్మ, ఊరు జనం అంతా వచ్చిన తర్వాత గొడవ జరుగుతుంది కదా, నేనే వెళ్ళి తలుపు తీస్తాను. నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అని ఎందుకు చెప్పావే? నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా, కానీ ఊరు నమ్మదుగా. అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్ర పడకూడదని నేను ఆ దుర్మార్గుడిని. అత్తయ్య, సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్య. పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను. ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను. ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. పర్వాలేదత్తయ్య, పెళ్లికి రెడీ చేయండి. ఇంకా పెళ్ళేంటి? ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పిస్తా. ఆగు బాబు, పుట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా. ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుంటారని చేస్తున్నారని. బరువు పంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా, తలుపు సోతలు పోరా. బరువు దించుకు పంపేసుకు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బాయ్. జాగ్రత్త బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్నని భంచిక్ బొమ్మ చేస్తాడేమోనని. నా జడ్జనగర జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్లో పడద్ది. నాన్న జోగిడీలు, ఈ దండ వేసిన ఆశ్రదించి. ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి ఏమిట్రా? ఊరుకోండి అమ్మగారు, చిక్కేస్తుందండి. ఏమిట్రోయ్, కొత్త పెళ్లి కొడుకులా అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేకర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటూరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా, అత్తగారేంటి అమ్మగారు అల్లావు? ఆ ఊరుకోండి, మీ పేకర చూసినట్టు ఎవరికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుతండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుంది. చాలే ఊరుకోరా. ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరపునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా, నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే. పాపం గారు ఒప్పుకోబట్టి సరిపోయింది, ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాస్ చదివినండి, నాకేం తెలుసులండి, ముందో కళాస్ లాగేసండి మీరు. ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటాను ఏంటండి. పిచ్చ సన్నాసి. అబ్బా, కడుపులో తిప్పుతుందేంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే, వద్దంటే వెళ్ళలేదండి అమ్మగారు. చూడండి, మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి.
రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా. ఈ నా కొడుకు నాటకవాడి. నాటకమా? ఏ నా కూతురు సూరిబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలేంది? నీ పెళ్ళాం పాలేరుతో మంచం మీద కనపడితే నాటకం అయిందా? నాటకమే. ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర. నువ్వు చేసిన కుట్ర కంటేనా? ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్లపూసవా? మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచికెలా ఎక్కావు. దేవుడు నువ్వే చెప్పింది కుట్ర. కుట్ర ఏంటండి బాబు? ఇదేంటండి అమ్మగారు? మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఇక అది ఇచ్చారు. ఎందుకో అంత కోపం? నా కాబోయేమో తన్ను పోయించాక మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా. ఎందుకయ్యా మర్డర్లు? నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళాం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి. తల్లి చెల్లు గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు, జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు. పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు. నిజం చెప్పే తల్లి చెల్లు. అవును, ఇదంతా నేనే చేశాను. ఈవిడ కూతుర్ని ఎత్తుకుపోమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి. సంతోషం, ఒప్పుకున్నావు కదా? విన్నారా? మీరంతా విన్నారా? నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది. ఏమ్మా, పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి? శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను. తప్పైతే క్షమించండి. పదమ్మా. నాకు వాడి శవం కావాలి. నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన తీరుస్తాను. ఇంట్లో ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను. ఇక్కడే ఉంటాను. వాణ్ణి చంపు, వాణ్ణి చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను. మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు, ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు. ఇది తెలిసి ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నిన్ను సాక్ష్యం లేకుండా చంపటానికి. ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం. నా చేతిలో నువ్వు చస్తావో, నీ చేతిలో నేను చస్తాను. సాక్ష్యం లేకుండా చంపాలి. ఈ పూటకు నీ పెళ్ళాం నీకు సాక్ష్యం. అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా. నాకు వాడి శవం కావాలి. వాడి శవం కావాలి. శవం కావాలి. శవం కావాలి. ఇన్నాళ్ళు తల్లి చెల్లి అని నోరారా పిలుచుకుంటారు. ఇక నుంచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు. అంటే 5,000 బస్తాలు పోయినేనా పిచ్చి చూపులు? ఆ మంచం మీద పోస్ తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందండి? ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి, ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది. కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మర్డర్ చేయిస్తా. వద్దయ్యా, వాడు నీ పెళ్ళాంతో మంచం మీద ఉండటం ఊరు మొత్తం చూసింది. ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది. మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగయ్యా తప్పించడం? కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా? అవును. ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా, కేసు రాకుండా. అవును. మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడా చేయించేయి. ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె పగిలి చస్తారు. మావిడి గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు. లెగ్స్ పట్టుకుంటాను. చెప్పు భీముడు, నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా, లేక నా తల్లి చెల్లి నిన్ను చూసి చిత్తయి మమ్మల్ని చెత్త చెత్త చేసిందా? చూడు బాబు, నిజం చెప్పకపోతే నాకు పాపం, నిజం చెబితే మీ కుటుంబానికి శాపం. పాపము శాపము ఇంకా అర్థం కాలా? బావిలో పూడికి తీసినంత శుభ్రంగా చెబుతాను. నేను చెప్తాను బుల్లబ్బాయ్, వస్తున్నాను. దా 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 చెప్పు. ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి వెళ్తుంటాడు కదా? అదే వెళ్తాడు. మీ అమ్మ అక్కడ కూర్చుంటది కదా? అక్కడే కూర్చుంటుంది. అయ్యి బాబాయ్, నేను చెప్పలేరు బాబాయ్. ఏయ్, చెప్పరా. పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి వెళ్తుంటాడు కదా? ఇదే. మీ అమ్మ అక్కడ కూర్చుంటది కదా? అక్కడే నేను చెప్పలేరు కూర్చుంటుంది. బాబాయ్, నేను చెప్పలేరు. ఒరేయ్, చెప్పరా. ఒరేయ్, నా చెప్తాను. కొడకా.
నీకు హార్ట్ అటాక్ లేదు కదా? లేదు. నీ కాబోయే చిన్నాన్న ఆ, నీ తల్లి చెల్లి ఆ. ఫస్ట్ నైట్ జరిగింది నా కొట్లోనే బాబోయ్, నా కొట్లోనే బాబోయ్, నా కొట్లోనే. తల్లి చెల్లి. బాబోయ్ నువ్వేం బెంగెట్టుకోకు, ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తానికి పంచి పెట్టేశాను. వాళ్ళేమో పత్తిశాల మీద జల్లేశారు. ఈవేళ రేపు పత్తి పూలు అన్ని పట్టమని రాలిపోతాయి. ఆ విషయం పేపర్ లో పడిపోద్ది. ఊరుకో బావ, నల్లటివని చిక్ బొమ్మలు కావు, తెల్లటివని చిక్కులు కావు. ఏమిట్రా గొడ్డలు నడుపుతున్నావు? అయ్యో నాన్న, ఏడవకుండా చెప్పు. ఇది పట్టుకో. అయ్యో, ఏమిట్రా ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదు నాన్న, పరశురాముడు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎందులకు? ఆవిడ శీలం మంచిది కాదని. నేను కూడా తల్లి చెల్లిని. నీకేమైనా పిచ్చెక్కిందా? అయ్యో పిచ్చి తండ్రి, ఇప్పుడే జాకీ ఒక అశుభవార్త చెప్పాడు. ఏమని చెప్పాడు రా? ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి ఈ అమ్మ కడుపు మాడ. ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా. నోరు మూసుకో. కల్తీ ముందు పత్తిపూ రాలిపోయింది. శివాజీ, శివాజీ, మీ మామయ్య చేలో ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆర్తనాదాలా, హాహాకారాలా? చెప్పాను కదంటయ్యా, టాకు మారిపోద్దని. ఆ. ఏంటి? ఎవరు? వాళ్ళతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా? నీ తమ్ముడు. కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు. హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా. అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు. అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు, కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు. ముప్పావల పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది, తప్పు కూడా. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగల